ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో కేంద్రమైన సంగారెడ్డి ఐబి నందు స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించిన జిల్లా యోజన మరియు క్రీడల శాఖ తెలంగాణ యువజన సంఘాల సమితి సంగారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంఘాల నాయకులు, క్రీడా శాఖ అధికారులు, సంగారెడ్డి సిఇ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సంగారెడ్డి పాత బస్టాండ్ నుండి ఐబి వరకు సుమారు 3,000 మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొని సంగారెడ్డి ఐబి వరకు చేరుకున్నారు. అనంతరం స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబి ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వెలుగుతున్న దీపాలు యువజనుల సంఘాలు, వెలుగుతున్న దీపాలు యువజనుల సంఘాలు, వెలుగుతున్న దీపాలు యువజనుల సంఘాలు, వెలుగుతున్న దీపాలు యువజనుల సంఘాలు. దీపాలు వెలిగించి, దీపాలు వెలిగించి అజ్ఞానం తొలగించు, వెలుగుతున్న దీపాలు యువజనుల సంఘాలు. జై జై నంద వివేకానంద, జై జై నంద వివేకానంద. 12వ తారీఖు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువత లోపల ఒక ఉత్సాహాన్ని, ఒక ప్రేరణను, ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపాలనేటువంటి దాని మీద తెలంగాణ యువజన సంఘాల సమితి ఈరోజు యువజనోత్సవాన్ని ఈరోజు ప్రారంభించుకోవడానికి సుమారు ఒక 2,000 మంది యువతరం సంగారెడ్డి చరిత్రలో ప్రథమంగా స్వచ్ఛందంగా వచ్చినటువంటి మహిళామణులు కానీ, యువతలు కానీ చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నేటి సమాజానికి ఇప్పుడున్నటువంటి ఒత్తిళ్లకు, ఇప్పుడున్నటువంటి టెన్షన్లకు చాలామంది యువత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవనం సాగిస్తున్నాక దానికి ఏకైక పరిష్కారం స్వామి వివేకానంద ఇచ్చినటువంటి బలమే జీవనం, బలహీనతే మరణం. మనకు ఓటమి జంత కూడా దాన్ని కూడా స్వీకరించాలనే ముచ్చట చెప్పిండు. 1000 ఓటమిలైనా సరే తట్టుకోవాలనేటువంటి ముచ్చట చెప్పిండు. కనుక ఓటమి అనేది మన జీవితంలో ఒక అంతర్భాగం తప్ప ఇంకోటి కాదనేటువంటి విషయాన్ని కూడా ప్రతి యువత కూడా, సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి ప్రతి యువకులు కూడా వాళ్ళ గుండె లోపల కూడా స్వామి వివేకానంద ఇచ్చినటువంటి బోధనలు ప్రపంచ స్థాయిలో ఆనాడు జరిగినటువంటి 1893 జరిగిన సెప్టెంబర్ 11వ తారీఖు జరిగినటువంటి అది మహా సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రపంచాన్ని ఒక వెలుతురిచ్చినటువంటి జ్యోతి మన వివేకానంద వారి యొక్క జీవిత చరిత్రతో పాటు ఆయన ఇచ్చినటువంటి సందేశం ప్రతి యువత కూడా తెలుసుకొని సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రానికి, యావత్ భారతదేశానికి గొప్ప మణిహారం కావాలనేటువంటి దాని మీద పూర్తిగా మాకు సహకారం చేసినటువంటి జిన్నారం మండలం సంబంధించినటువంటి, అదేవిధంగా గుమ్మడిదల మండలం సంబంధించినటువంటి, సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వెన్నంటి సహకారం చేసినటువంటి మా రాయల్ కాలేజీ అధినేత, మా అన్న ఎప్పుడు కూడా వెన్నంటి ఉన్నటువంటి మా కృపానిధి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా జగదీష్ గారికి, మా ఆర్మీకి సంబంధించినటువంటి మా లక్ష్మణ గారికి, అదేవిధంగా మా జంగన్న గారికి, మా విష్ణ గారికి, మందభాస్కరన్న గారికి, అదేవిధంగా మన సంయుక్త స్కూల్ సంబంధించినటువంటి రామకృష్ణ గారిని, సంతోష్ సార్, రితేష్, వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా. సంగారెడ్డి చరిత్రలో ఇంత దేదీప్యమానంగా, ఇంత అద్భుతంగా చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా మా యువజన సంఘాలు అందరూ కూడా 9 గంటల కంటే 9 గంటలకు రావడం అనేటువంటిది కూడా చాలా అదృష్టంగా భావిస్తూ నాకు సహకారం చేసినటువంటి మా కలీం గారికి, ప్రతి ఒక్కరు కూడా రామకృష్ణ, ఇంకకున్నటువంటి చారి గారికి, ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు కూడా, మా సంగమేశ్వర్ గారికి, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కార్యక్రమాన్ని సహకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ స్ఫూర్తిని, ఈ సంకల్పాన్ని ప్రతి గుండెకు చేరేటువంటి విధంగా మేము సంపూర్ణ సహకారం చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నందా 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 నందా, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి.